చలిగాలులు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. చలికి తోడు దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కప్పివేసింది. తీవ్ర చలి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలను రాబోయే 2 రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెదర్ బులెటిన్ రిలీజ్ చేసింది. తీవ్రమైన చలి ప్రభావం వల్ల నోయిడాలోని పాఠశాలలను మూసివేశారు. దట్టమైన పొగమంచు వల్ల రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఇవాళ పలు రైళ్లు ఆలస్యం కాగా మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. రైలు ఆలస్యంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చలిగాలులు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. చలికి తోడు దట్టమైన పొగమంచు కూడా ఉత్తర భారతాన్ని కప్పివేసింది. తీవ్రమైన చలి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు స్కూల్స్ హాలిడేస్ ప్రకటిస్తున్నారు. రైళ్లను కూడా రద్దు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ రామకృష్ణ. మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. చలికి తోడు పొగమంచు కూడా కప్పేస్తుంది. పలు రైళ్లను కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? అయితే ఇక పొగమంచు కారణంగా ఢిల్లీలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే ఫ్లైట్స్ ని కూడా డైవర్ట్ చేశారు. చాలా ఫ్లైట్స్ డైవర్ట్ అయ్యాయి. మరి ట్రైన్ డైవర్ట్ చేసిన చాలా ట్రైన్స్ ఆలస్యం నడుస్తున్నాయి. మరి దీంతో పాటు పొగమంచు గత 4 రోజుల నుంచి కూడా ఢిల్లీలో ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ విమాన రాకపోకలకి రైళ్ల రాకపోకలకి తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల పొగమంచు ఎక్కువ కారణంగా స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చేయడం జరిగింది. మరి స్కూల్కి సెలవులు ఇవ్వడంతో పాటు ఇక్కడ ఈ రోజంతా కూడా చూస్తున్నట్టుగైతే ఈ పొగమంచు బాగా హెవీగా ఉండడంతో ఇక ప్రజలు చాలా హెచ్చరికలకు గురవుతున్నారు. మరి ఈ ఉదయం 10 గంటలైనా కూడా చీకటిగానే ఉంటుంది. మరి పొగమంచు కారణంగా ప్రజలు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ పరిస్థితి పండగ వరకు కూడా ఇదే విధంగా కొనసాగి సంక్రాంతి పండుగ వరకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణం నుంచి చెప్తున్నారు. రైట్ రామకృష్ణ.